డిలీటింగ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని ఉంది. ఓకే, డిలీటింగ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే సింపుల్గా మీకు ఏదైనా ఒక ఫైల్ వద్దనుకోండి. సో మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డి డ్రైవ్కి వెళ్తున్నాను. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఫైల్ ఉంది, వాట్సాప్ ఇమేజ్ ఏదో ఉంది, డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయింది. సో లేదంటే మీరు వేరే ఏదైనా ఫ్రీ గురుకుల్ అని ఉంది, సో ఇది వద్దు అనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ వద్దు అనుకుంటే కీబోర్డ్ మీద డిలీట్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే పోతుంది, డిలీట్ అయిపోతుంది. ఓకే, అది సో అలా డిలీట్ అయిన ఫైల్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయంటే రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో నేను ఫస్ట్ నా రీసైకిల్ బిన్ అనేది నేను క్లియర్ చేస్తాను ఫస్ట్. ఓకే, సో ఇక్కడ రీసైకిల్ బిన్లో నేను అంతకుముందు డిలీట్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసేసి ఎంటీ రీసైకిల్ బిన్ అనాలి. సో అందులో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పోతాయి, ఓపెన్ చేస్తే ఏమీ ఉండదు. ఓకే, డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ ఫ్లైట్ టికెట్ కానీ కంప్యూటర్ బేసిక్స్ ఇది నేను డిలీట్ చేశాను అనుకోండి, ఎక్కడి నుంచి అయినా పర్లేదు, మీరు డి డ్రైవ్లో కానీ డెస్క్టాప్లో డిలీట్ చేస్తే ఏమవుతుంది, డిలీట్ చేసిన ఫైల్ రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతాయి. రీసైకిల్ బిన్లో అలా ఉంటాయి. మళ్ళీ మీకు కావాలి అనుకుంటే, పొరపాటున డిలీట్ చేశారనుకుంటే రీసైకిల్ బిన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి దీన్ని రైట్ క్లిక్ చేసేసి రీస్టోర్ అన్నారనుకోండి, ఎక్కడి నుంచి అయితే డిలీట్ చేశారో అక్కడికి బ్యాక్ టు నార్మల్కి వెళ్ళిపోతుంది. సో అది నేను ఎక్కడి నుంచి డిలీట్ చేశాను, డెస్క్టాప్ నుంచే డిలీట్ చేశాను, మళ్ళీ డెస్క్టాప్కి వచ్చేసింది. సో అలా డి డ్రైవ్లో నుంచి డిలీట్ చేస్తే డి డ్రైవ్లోకి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే రీసైకిల్ బిన్లో మీరు ఇక్కడ ఫైల్ని రైట్ క్లిక్ చేసేసి రీస్టోర్ అనాలి. ఓకే, అంటే మనకు మళ్ళీ తిరిగి వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ఈ ఫైల్ ఉంది, నేను మామూలుగా డిలీట్ కొట్టకుండా కీబోర్డ్ మీద షిఫ్ట్ పట్టుకొని డిలీట్ కొట్టాను అనుకోండి, అది రీసైకిల్ బిన్లోకి పోదు, డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది. సో చూడండి, ఇది నేను షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేస్తున్నాను. ఓకే, అది ఇంకా రీసైకిల్ బిన్ ఓపెన్ చేస్తే అందులో ఉండదు. సో ఇదేంటంటే మనము ఫైల్స్ను పర్మనెంట్గా డిలీట్ చేయడం అన్నట్టు, షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేస్తే. ఓకే, అదండి, అది మనం డిలీటింగ్ గురించి డిస్కస్ చేసాం. రికవరింగ్ ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను. సెర్చింగ్ ఫర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇది ఏంటంటే చూడండి, మీరు ఒక 1 month క్రితం ఒక ఫైల్ క్రియేట్ చేశారు. ఓకే, లేదంటే ఫోల్డర్ పెట్టారు, అది మీకు దొరకట్లేదు అనుకోండి, మీరు ఎలా సెర్చ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డి డ్రైవ్లోకి వెళ్తున్నాను. డి డ్రైవ్లో ఏదైనా ఒక ఫైల్ చూడండి, ప్రింట్ టు పీడిఎఫ్ లెసన్ అని ఒకటి ఉంది. ఈ ఫైల్ నాకు దొరకట్లేదు అనుకోండి, నేను ఏం చేయాలి, మామూలుగా ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ సెర్చ్ ఉంటుంది. ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేయండి, లేకపోతే దిస్ పీసీ ఓపెన్ చేయండి, ఎక్కడైతే సెర్చ్ చేయాలనుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డీలో సెర్చ్ చేయాలనుకోండి, డీలోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు టైప్ చేయండి. సో ఎగ్జాంపుల్కి ప్రింట్ అని కొట్టాను అనుకోండి, చూడండి ప్రింట్ టు పీడిఎఫ్, ప్రింట్ అనే పదంతో ఉన్న ఫైల్ అన్ని కూడా కనిపిస్తాయి. మళ్ళీ మీరు దాన్ని ఓపెన్ చేసుకొని వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా సెర్చ్ చేసుకోవచ్చు మీరు. సో కొన్ని 100 ఫైళ్ళు ఉంటాయి. 100 ఫైళ్ళు ఉన్నప్పుడు మీరు ఆ ఫైల్ నేమ్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ ఫైల్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. 100 ఫైల్లో వెతకాల్సిన అవసరం ఉండదు, ఈజీగా వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ చూద్దాం, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫోల్డర్ నేమ్ అయినా కూడా అదే తరహాలో చేసేయండి. సో ఇదంతా ప్రాక్టీస్ చేసుకోవడానికి